నమస్తే సీమా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జూన్ 4వ తేదీ జరగనున్న కౌంటింగ్ కి సంబంధించిన ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సృజన. కర్నూలులో రోడ్డు ప్రమాదం, వ్యక్తి అక్కడికక్కడే మృతి. శ్రీశైల ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ, భక్తులకు ఇబ్బంది కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి. నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలంలో ఘనంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాలు. వార్తల్లోని వివరాలకు వెళ్తే, జూన్ 4వ తేదీ జరగనున్న కౌంటింగ్ కి సంబంధించి కౌంటింగ్ హాల్లో చేయాల్సిన ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సృజన సంబంధిత రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. స్థానిక రాయలసీమ యూనివర్సిటీలోని కంట్రోల్ రూమ్ లో స్ట్రాంగ్ రూమ్ లైవ్ ఫీడ్ ను పరిశీలించారు. అనంతరం ఈవీఎం యంత్రాలను భద్రపరిచిన ఇంజనీరింగ్ బ్లాక్ ను, కౌంటింగ్ హాల్ ను జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ తో కలిసి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సృజన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కౌంటింగ్ హాల్లో ఏ విధంగా టేబుల్స్, చైర్లు ఏర్పాటు చేసుకుంటే సౌకర్యంగా ఉంటుందో చూసుకోవాలని రిటర్నింగ్ అధికారులకు కలెక్టర్ సూచించారు. కౌంటింగ్ హాల్లో ఏర్పాటు చేయనున్న టేబుల్స్, చైర్లను ముందుగా సంబంధిత రిటర్నింగ్ అధికారులకు అందరికీ చూపించాలని, రిటర్నింగ్ అధికారులు అంగీకరించిన అనంతరం రిటర్నింగ్ అధికారుల సమక్షంలో కౌంటింగ్ హాల్లో ఏర్పాటు చేయించే దిశగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా వీవీప్యాట్ కౌంటింగ్ బూత్ ఏ విధంగా ఏర్పాటు చేయనున్నారో అనే విషయాన్ని కూడా రిటర్నింగ్ అధికారులకు తెలియజేసే విధంగా వీవీప్యాట్ కౌంటింగ్ బూత్ ఒకటి మోడల్గా ఏర్పాటు చేసి సంబంధిత రిటర్నింగ్ అధికారులకు చూపించాలని ఆర్ఎండ్బి ఎస్సీని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ పాణ్యం, రిటర్నింగ్ అధికారి నారపురెడ్డి మౌర్య, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ చెల్లా కళ్యాణి, కర్నూలు ఆర్టీఓ కోడుమూరు రిటర్నింగ్ అధికారి శేషిరెడ్డి, ఆర్ఎండ్బి ఎస్సీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కర్నూలులో రోడ్డు ప్రమాదం జరిగి ఓ వ్యక్తి మరణించిన ఘటన చోటు చేసుకుంది. కర్నూలు సమీపంలోని గార్గేపురం వద్ద గుర్తు తెలియని వాహనం ఆగింది. ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇర్ఫాన్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకునికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయాలైన వ్యక్తిని చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. మృతి చెందిన వ్యక్తి కర్నూలు బుధవారపేటకు చెందిన ఇర్ఫాన్ గా గుర్తించారు. ఈ ప్రమాద ఘటనపై తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శ్రీశైలం ఆలయానికి భక్తుల రద్దీ అధికంగా పెరిగింది. క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. స్వామివారి ఆలయం భక్తులతో సందడిగా మారింది. భక్తులు స్వామి అమ్మవార్ల దర్శనానికి శ్రీశైలం తరలివచ్చారు. వేకువజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శనానికి బారులు తీరారు. స్వామివారి దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతుంది. క్యూ లైన్ లో వేచి ఉండే భక్తులకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్ లో ఉచిత సేవలు, పాలు, బిస్కెట్లు, మంచినీరు, పులిహోర ప్రసాదాలను అందిస్తూ భక్తులు సేవలో నిమగ్నమయ్యారు. ఆలయంలో స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన చేశారు. డోన్ మండల పరిధిలో చనగొండ్ల గ్రామం సమీపంలో పంట పొలాల వద్ద కొండల్లో చిరుతపులులు, వాటి పిల్లలు సంచరిస్తున్నట్లుగా గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా గ్రామం సమీపంలోని పెండేకల్ రహదారిలో ఉన్న నల్ల ఏనుగట్ట కొండ గృహ ప్రాంతంలో 2 పెద్ద చిరుతలతో పాటు పిల్ల కూనలు కూడా సంచరిస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. గొర్రెల కాపర్లు, పశువుల కాపర్లు చిరుత పిల్లలను ప్రత్యక్షంగా చూసినట్లు తెలుస్తోంది. ఉదయం సాయంత్రం వేళల్లో చిరుత పులులు గుహ నుంచి బయటకు వచ్చి సంచరిస్తుండటాన్ని కొందరు తీసిన వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలం ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో జరుగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వైశాఖ మాస నరసింహ జయంతి ఉత్సవాలలో భాగంగా ఎగువ అహోబిలం క్షేత్రంలో సోమవారం
శ్రీ జ్వాలా నృసింహ స్వామి వారికి కాలింగ నర్తన ఉత్సవం నిర్వహించారు. దేవస్థానం ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాల స్వామి వారి ఆధ్వర్యంలో తొట్టి తిరుమంచనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఉత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వందే బృందావనచరం పల్లవీ జనవల్లభం జయంతి సంభవం ధామ వైజయంతి విభూషణం హిరణ్యస్తంభ సంభూతి ప్రఖ్యాత పరమాత్మనే ప్రహ్లాదార్తి ముఖే జ్వాలా నరసింహాయ మంగళం. నవాన్నిక క్రోధినామ సంవత్సర నవాన్నిక నృసింహ జయంతి బ్రహ్మోత్సవం 8వ రోజులు కాళింగ నర్ధనం. కాళికుడు అనే పాముని భగవంతుడి కరువనికి వచ్చినప్పుడు వారు ఒక పాదంతో ఆ పాముని తొక్కుకుంటూ ఇంకొక పాదంని శిరస్సు మీద ఉంచి వారు ఆ పాముని స్వామివారు కృష్ణ పరమాత్మ ఆ కాళిక పాముని సంహరిస్తున్నారు రాక్షసులకు వచ్చిన వేషంలో. ఈ జ్వాలా నృసింహస్వామి వారి ఈరోజు కాళింగ నర్తనంగా భగవంతుడు ఉభయదేవిమారులతో స్వామివారు ఇక్కడ ఈ కొడుమంటపమనందు ఇచ్చేసి యావత్ భక్తులకి దర్శనం ఇచ్చే ఒక అవకాశం. ఇటువంటి వారిని ఇచ్చామీన విహార కచ్చవ మహాపోత్రిం యదృచ్ఛాహరే రక్షా వామన రోష రామ కరుణ కాకుస్థ హేలాహళిన్ క్రీడా వల్లభ కల్కవాహన దశా కల్కిన్ నిధి ప్రత్యహం జల్పంత పురుషోత్పుణంతి భవనం. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో అర్ధరాత్రి సమయంలో పాత బస్టాండ్లోని శివాలయంలో చోరీ జరిగింది. అర్ధరాత్రి దొంగలు శివాలయం వద్దకు వచ్చి డూప్లికేట్ తాళంతో ఆలయ గేటును తెచ్చి అనంతరం హుండీకి ఉన్న తాళాన్ని కూడా డూప్లికేట్ తాళంతో తెచ్చి హుండీలో ఉన్న నగదును అలాగే బీరువాలో ఉన్న 200 గ్రాముల వెండి వస్తువులను దోచుకెళ్లారు. ఉదయం దొంగతనం జరిగిన విషయాన్ని ఆలయ కమిటీ సభ్యులు చూసి ఆలయ పూజారికి తెలుపగా ఆయన వచ్చి పరిశీలించగా హుండీలో అలాగే బీరువాలో దొంగతనం జరిగిన విషయాన్ని గమనించి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హుండీలో సుమారు 15,000 రూపాయలు ఉండవచ్చునని అలాగే బీరువాలో పోయిన వెండి వస్తువులు 5,000 రూపాయలు విలువ ఉండవచ్చునని అన్ని కలిపి 20,000 రూపాయలు చోరీ జరిగి ఉండవచ్చునని ఆలయ పూజారి తెలియజేశారు. గుడి నెంబర్ చూశాడు రమణయ్య గారని చూసి నాకు ఇన్ఫార్మ్ చేస్తే నేను పావుతో కరెంట్కి వచ్చి చూశాను. నేను అప్పటికే తాళాలు ఓపెన్ చేసేసి హుండీలో విరగొట్టి హుండీలో ఉన్నటువంటి ద్రవ్యాన్ని దాదాపు 15,000 దాకా ఉంటుంది తీసుకెళ్లారు. ఆ బీరువాలో ఒక 200 గ్రాములుగా వెండి ఉంటుంది, చిన్న చిన్న సామాన్లు ఆర్నమెంట్ మెటల్ వెళ్ళిపోయింది. మిగతా సామాన్లు వెళ్ళలేదు. గర్భగుళ్ళ సామాన్లు తీసుకెళ్తాం. మొత్తం అంచనా ఎంత ఉండదు? 20,000 దాకా ఉండొచ్చు. ఆ హుండీని కనెక్షన్ అది కావచ్చు. గుడికి ఏమైనా సీసీ కెమెరాలు ఉన్నాయా? లేవండి, గుడికి సీసీ కెమెరాలు అరేంజ్ చేయలేదు. ఆలయం తరఫున మీరు కంప్లైంట్ ఇచ్చారేమన్నా? అంటే అక్కడ కేసు పోలీసు వాళ్ళకి రిమాండ్ చేస్తే వాళ్ళు వచ్చి చేయాల్సినటువంటి ఒక ఫోటో తీసుకుని వెళ్ళారు. పోలీసులకు ఇచ్చారు. పోలీసు వాళ్ళు కూడా వచ్చారు. ఆ యొక్క పరిణామాలు కూడా వాళ్ళు పరీక్షించి వెళ్ళారు. కేసీసీ లక్ష్మీ నరసింహ సమ్మర్ క్యాంపులో 4వ రోజు జేబీవీ కార్యదర్శి ఉష్ణోగ్రత, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ గురించి వివరించారు. రీసోర్స్ పర్సన్ శ్రీమతి వనజ అలవాట్లు మరియు ప్రజాశక్తి దినపత్రికలో వచ్చిన నీతిమిత్ర ఐక్యత కథను వివరించారు. అనంతరం పిల్లలకు అరటి పండ్లు పంపిణీ చేశారు. మనము ప్రశ్నించడం అనేది నేర్చుకుంటే, నేను క్వశ్చన్ వేస్తూనే ఉన్నా, సమాధానం మీరు చెప్తూనే ఉన్నారు, చివరికి మనకు ఒక పరిష్కారం అనేది దొరుకుతుంది. సరే, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ వేస్తాను, మీరు చెప్పండి. అందరికీ మార్కులు ఎక్కువ రావు ఎందుకు?
మహానంది మండలం గాజులపల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇర్ఫాన్ అనే యువకుడిపై అదే గ్రామానికి చెందిన అల్తాఫ్ గొడ్డలితో దాడి చేశాడని బాధితుడు ఆరోపిస్తున్నాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో నంద్యాల సర్వజన హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. దాడికి సంబంధించిన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మా పిల్లోడు ఇంటికాడ నుంచి బండి మీద ఒక్కడు పోయినాడు. బయటికి పోయింటే ఆటో నుంచి ఇద్దరు దిగి మా పిల్లోడికి అల్తాఫ్ అనేవాడు సామాన్య వాడు కొట్టి నరికినాడు. సార్ కొట్టి తీసుకుని నరికినాడు. మాకు న్యాయం చేయాలా. మా పిల్లోడికి నరికినారు. బండి మీద పోతుంటే 7 గంటలకి మా పిల్లోడు ఒక్కడు బండి మీద పోతున్నాడు. వాళ్ళు ఆటో నుంచి దిగి సామాన్య వాడు అల్తాఫ్ అనేవాడు నరికినాడు. మా పిల్లోడికి గొడ్డలు తీసుకుని నరికినారు. మాకు న్యాయం చేయాలి సార్, అందరూ కలిసి మీరు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జూన్ 4వ తేదీ జరగనున్న కౌంటింగ్ కి సంబంధించిన ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సృజన. కర్నూలులో రోడ్డు ప్రమాదం, వ్యక్తి అక్కడికక్కడే మృతి. శ్రీశైల ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ, భక్తులకు ఇబ్బంది కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి. నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలంలో ఘనంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.